తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రం అనుబంధ ఆలయమైన సాక్షాత్తు సీతారామ లక్ష్మణులు నడియాడిన నెల పర్ణశాల ఆలయంలో సీతారాముల కళ్యాణానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న పర్ణశాలలో సీతారామ కళ్యాణం జరగనుంది. ఈ ఏడాది జరిగే కళ్యాణానికి భక్తులు అధికంగా హాజరవుతారని అంచనా వేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 17వ తారీఖు నాడు జరిగే కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు తిలకించనుండగా భక్తులు కూర్చోవడానికి కళ్యాణ మండపం చుట్టూ చెరువు పందిలు ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో క్యూ లైన్లను సిద్ధం చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు త్రాగునీటి ఏర్పాటు కల్పించారు. సీతారాముల కుటీర ప్రాంతాన్ని రామాయణ దృశ్యాలకు అద్దం పట్టే కుటీరంలో ఉన్న విగ్రహాలకు రంగులు వేసి విగ్రహాలకు జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు ఉగాది నాడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాల నాటి నుండి శాస్త్రోపేతంగా శ్రీరామనవమి నాటి వరకు జరిగే కార్యక్రమాలను రోజు నిర్వహిస్తున్నారు. కళ్యాణ గడువు సమీపిస్తుండటంతో పర్ణశాల ఆలయ సీతారాముల కళ్యాణోత్సవ అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వేగవంతం చేశారు.